నాకు అర్థం కాదు. ఇంతకుముందు ప్రశ్నలు ఎందుకు ఆపలే? ఎందుకో ఏమడినా నువ్వు మాట్లాడినాను? సంబంధం లేదా? అరే మీరు మరి విక్టిమ్ బాధితుల వాయిస్ తీసుకోవాలి సార్. కాదు ఇప్పుడు విక్టిమ్స్ మాట్లాడినారా సార్? హాస్పిటల్లో చూపించాలి. పొద్దుగాల తీసుకుపోయారు, ఆల్రెడీ సిటీ స్కాన్ అయిపోయింది. ఏంది ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి చెప్పండి. నువ్వు బాబు మాట్లాడితే రావు. ఎందుకు కొట్టిరు? నేను ఎందుకు కొట్టిరు? ఎందుకు కొట్టిరా చెప్పండి అంతే. ఒకటే నిమిషం, ఒకసారి లోపలికి రండి. సార్ ఇప్పుడు బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఒకసారి బాధితులతో మాట్లాడతాం సార్. ఉదయం నుండి 10 గంటల నుండి మీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఒకటే నిమిషం మాట్లాడించాలి సార్ బాధితులతో. బయటికి పంపిస్తారు, బయటికి పోయిన తర్వాత వాయిస్ తీసుకుంటే మన లోపల తీసుకొస్తారు సార్. కాంప్రమైజ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా మీరే? మాట్లాడుతున్న క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలకు ఇక్కడ మీడియా చేరుకుంటే ఉదయం ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి అధికారులను అడిగితే వాళ్ళు ఏమన్నారు క్లియర్గా, ఆ బాధితులు ఫోన్ లిఫ్ట్ చేస్తానన్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీరు సిటీ స్కాన్ తీసుకొచ్చుకోవాలంటే సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్న తర్వాత ఈరోజు సిటీ స్కాన్ తీసుకొచ్చుకున్నాక ఆయన సబ్మిట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఏమన్న తర్వాత అయిపోయింది అన్న తర్వాత బాధితులు వెళ్ళిపోతా ఉంటే పోలీస్ స్టేషన్ పరిధిలో బయట వాళ్ళని ఆయన ఆపి ఏమైంది అని అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే పోలీసులు తీసుకొని మన లోపల తీసుకుపోయారు. మళ్ళీ టెస్టులు చేయిస్తూ ఉంటారు. ఏం టెస్టులు చేస్తారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్రెడీ టెస్ట్ చేయించుకొని వచ్చినటువంటి వ్యక్తికి మీ దగ్గర రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ మీరేం టెస్టులు చేస్తారు? ఇప్పటివరకు ఆ దాడి చేసిన నిందితులను ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పటివరకు మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇష్యూ జరిగితే ఇంకో గంట అయితే 24 గంటలు అవుతుంది. ఇప్పటివరకు కూడా కనీసం ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆ నిందితులు ఎవరు అనేది ఇప్పటివరకు పేర్లు రాయలేదు, ఏం చేయలేదు. ఇప్పటివరకు ఆ బాధితులతో మాట్లాడతామని చెప్పేసి మీడియా పరంగా మేము అందరం మైకులు పెడితే మీరు ఏం చేసుకోరన్న పరిధిలో ఆయన తీసుకొని పోతూ ఉంటారు. ఇది అంటే కనీసం బాధితునికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది లేదు. ఆల్రెడీ ఆయనతోని ఇద్దరికి సంబంధించిన వ్యక్తులతోని వీళ్ళే దగ్గరుండి ఏంటి కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎఫ్ఐఆర్ ఏమంటే ఎఫ్ఐఆర్ చేసేటువంటి పరిస్థితి కూడా కనపడదు. ఎఫ్ఐఆర్ చేయకపోగా కనీసం ఎఫ్ఐఆర్ కాపీ అన్న బయటికి ఇవ్వకపోగా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయకపోగా నిందితుని అరెస్ట్ చేయకపోగా ఆయన తల పగిలి ఆయనకు ఇప్పటివరకు స్కానింగ్ చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటే ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేయకుండా నిందితుని కాపాడుతూ కనీసం బాధితుని వాయిస్ తీసుకున్నటువంటి పరిస్థితులు లేకుండా చేస్తూ ఉన్నారు పోలీసులు. ఒక ఎస్ఐ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బాధితుని తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కేసు పెట్టకముందు ఏం పెట్టకముందు మీరు కనీసం పోలీసు వాళ్ళు దగ్గరుండి ఇన్నోవాళ్ళు ఎక్కించుకొని పోయి ఆయనకు హెల్త్ చెకప్ చేయించుకొని తీసుకురావాల్సిన పరిస్థితిలో అలాంటిది ఏమీ లేకుండా బయటికి పంపిస్తే ఆయన పోయి డాక్టర్ను కలిసేదంటే పొద్దుగాల రమ్మంటే సిటీ స్కాన్ చేసుకోమంటే సిటీ స్కాన్ చేసుకొని ఆయన రిపోర్ట్లు తీసుకొని వచ్చేదంటే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. ఇదేనా? కనీసం బాధితులకు సంబంధించిన విషయంలో పోలీసులు దగ్గరుండి దానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఐఆర్ చేసి మరి వాళ్ళ నిందితుల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి దానికి సంబంధించిన కేసుకు సంబంధించిన విషయంలో వీళ్ళు దగ్గరుండి హెల్త్ చెకప్ చేయించి ఏమైంది ఏంది కాలేదని చెప్పేసి పంచనామా రాసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పంచనామా కూడా లేదు, ఏమీ లేదు. ఈరోజు బాధితులతో మాట్లాడదామంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి గుంజుకుపోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎస్ఐ గారిని ఏమైంది సార్ చెప్పండి అని అంటే ఏం చెప్పమనేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది ఇంకెన్ని రోజులు? ఇప్పటికీ తెలంగాణలో దాదాపుగా 4-5 సార్లు దాడులు జరిగినాయి. ఏ ఒక్క కాడ కూడా నిందితులను అరెస్ట్ చేసి జైలు పంపించిన పరిస్థితి కనబడతలేదు. మొన్న కూడా అత్తాపూర్లో ఒక తెలంగాణ ఉద్యమకారుని మీద దాడి చేసి ఆ ఉద్యమకారునికి సంబంధించిన విషయంలో కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయకుండా కాంప్రమైజ్ చేసేటువంటి పరిస్థితి. ఆ రోజు ఇదే. కనీసం ఏమైంది సార్, ఏం జరుగుతుందని చెప్పేసి పోలీసులు బయటకు వచ్చి మాట్లాడరు, వాళ్ళు కనీసం ప్రెస్ మీట్ పెట్టరు. ఈ నిందితులకు సంబంధించిన విషయంలో 24 గంటల జరిగిన ఇప్పటివరకు అరెస్ట్ చేయరు, వాళ్ళని కనీసం పిలిపియరు, ఈరోజు బాధితులతో మాట్లాడినారు. మరి తెలంగాణలో ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మార్వాడికి సంబంధించిన కేసులు వచ్చినప్పుడు ప్రతిసారి పోలీసులను అడ్డుగా పెట్టి దాన్ని ఆపేయడం ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. బాధితుల్ని ఇంకెన్ని గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారు, ఎన్నిసార్లు ఈ పోలీస్ స్టేషన్ల వరకే పరిమితం కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీసులే దగ్గర నుండి కాంప్రమైజ్ చేసినటువంటి పరిస్థితులు తెలంగాణలో కనబడుతూ ఉన్నాయి. మరి దీని మీద వెంటనే డీజీపీ గారు స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఇలాగే మీరు మార్వాడీలకు వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే ఆ బాధితులను లోపల కూర్చోబెట్టుకొని నిందితులు మాత్రం మీరు
వదిలేసేటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి మీరు కూడా ఆల్రెడీ చెప్పారు మీ స్టాండ్ ఏందనేది, మీరు మార్వాడీలకి మద్దతు అన్నట్టు మాట్లాడారు. మరి ఈరోజు బాధితులకు మద్దతుగా ఎవరుంటారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా బాధితునికి సంబంధించిన విషయంలో పోలీసులు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కనీసం ఉదయంనే వచ్చిండు, ఉదయం నుండి 24 గంటలు అవుతుంది ఆయన మీద దాడి జరిగి, 24 గంటలు అవుతా ఉంటే ఇప్పటి వరకు కనీసం వాళ్ళు తీసుకోపోక ఆయన పోలీస్ స్టేషన్ నుండి ఆయన వెంటనే పోయి హాస్పిటల్లో చూయించుకొని హాస్పిటల్ నుండి రిపోర్ట్లు పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ హెల్త్ చెకప్ పేరుగా పోలీసులు మళ్ళీ తీసుకుపోతా ఉన్నారు. ఇది పరిస్థితి. సిటీ స్కాన్ చేసుకుని వచ్చిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేయకుండా అన్న మీకు ఇప్పుడు రిపోర్ట్ రాలే అన్న, ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ చేసిరు అన్న. కనీసం ఎక్కడ తీసుకోపోతారు బాధితుడిని? కాంప్రమైజ్ చేయడానికి తీసుకోపోతున్నారు, ఏడు తీసుకోపోతున్నారు చెప్పండి కదా. ఏ హాస్పిటల్కు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ తీసుకోపోతున్నారు ఆయనని? ఏ హాస్పిటల్ తీసుకోపోతున్నారు కనీసం ఆయన చెప్పండి కదా. ఏమైందన్నా మీ బావ అయితే చెప్పు మరి, ఏడికి ఓడిస్తారు మరి? ఉదయం నుండి ఏం చేసిరు? ఉదయం నుండి ఏం చేసిరు అన్న? తెలియదు సార్ అన్న, ఇచ్చిన నాకు ఎప్పుడో తెలిసింది, నేను వచ్చిన అంతే. నిన్నట్టుండి మీకు తెలియదా మీ బావ దాడి జరిగితే? ఎఫ్ఐఆర్ నైట్ 8 గంటలకు మార్వాడి దుకాణం పోయిండు మనోడు. వాళ్ళ భార్య ఇంట్లో లేదు, ఇంట్లో లేకపోతే ఆకలి కావడంతో వాళ్ళు ఆయనే ఆకలి వేయడంతో పోయి తిన్నాడు. తింటే అది స్మెల్ వస్తుంది అని ఆయన చెప్పిండు. ఇప్పుడు ఎవరికైనా అది స్మెల్ వస్తుంది, అది మంచిగా లేదు, ఇది లంగదంద అది ఇది అని చెప్పేసి అనే హక్కు ఎవరికైనా ఉన్నది. మంచిగా లేదని చెప్పిండు. చెప్తే యాజమాన్యము వాళ్ళ కుటుంబ సభ్యులు 15 మంది వాళ్ళ మార్వాడికి సంబంధించిన వ్యవస్థలు వాళ్ళు ఆయనపై దాడి చేసిర్రు. 8 గంటలకు 8:30కి తెలంగాణ శామన్నకు నాకు ఫోన్ చేస్తే మేము కూకట్పల్లి నుంచి ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయరా బాబు, మనం దాడి చేసుడు, దాడి వాళ్ళు మన మీద చేస్తే దాడికి ప్రతి దాడి కరెక్ట్ కాదు, ఎఫ్ఐఆర్ చేయాలి మీరు, ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి అని చెప్తే మేము వచ్చే అంతలోనే పాపం ఆయనకు ఏం దోస్తలేదు, ఒక్కడే ఉన్నాడు. వీళ్ళందరూ 10-15 మంది ఉన్నారు. ఆయనకు భయభ్రాంతులకు గురవుతున్నాడు. నేనే వచ్చి ఎఫ్ఐఆర్ రాసి ఆయన హాస్పిటల్ తీసుకుపోయి తెలంగాణ శామన్న నేను ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, ఒక 10 రూపాయలు కూడా లేవు. అంటే ఉన్న 20-30 రూపాయలు ఆయనకి ఇచ్చి సమోసాలు కొని తిన్నాడు. ఆయన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. నేనే మళ్ళా ఇక్కడ ఒక హాస్పిటల్లో చెక్ చేయించి మందులు కొనిచ్చి శామన్న నేను మందులు కొనిచ్చిన తర్వాత ఆయనను ఒక చపాతీలు కొనిపించి ఇంటికి నైట్ దించినాం. ఇలా పొద్దున వాళ్ళ బామ్మారిది వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు 2-3 తీసుకొని వచ్చి మేము ఒక్కొక్క దగ్గర ఉంటాం, మా నైట్ చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు అని నేను అడిగిన. మొత్తం కాంప్రమైజ్ చేయడానికే ప్రయత్నం. ఎఫ్ఐఆర్ అవుతుందని చెప్పిండు. ఎఫ్ఐఆర్ చేద్దామనే చెప్పిండు మనోడు. ఎఫ్ఐఆర్ చేద్దాం అంటే మనకు నిన్న మనకు హాస్పిటల్ ఏంటంటే సిటీ స్కాన్ రాసిర్రు. సిటీ స్కాన్ మనం ఉస్మానియా పోవాలి కాబట్టి పొద్దున్న నుంచి ఆయన ఎక్కడో ఉంచి ఇప్పుడు పంపిస్తారు ఉస్మానియాకు. ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలే, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలే. ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వం చేస్తుందా లేకపోతే మార్వాడీలకు ఎవరు ఈ పద్ధతి ఇదే నడుస్తుంది. ఇప్పుడు ఏందనంటే ఎవరు స్పందిస్తలేరు బ్రదర్. తెలంగాణ ప్రజలు ఎవ్వలకు ఓటేయాలి, మీరు ఎవ్వలకు ఓటేయాలి అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాలి ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం ఆయన పోయిందని ఈయనకెత్తే ఈయన నెత్తి మీద పెట్టుకొని ఏమో చెప్తే ఏమో జరుగుతుంది. మీకు అందరూ గుర్తించాలి ఎవరు ఏంది అనేది. తెలంగాణ ప్రజల సమస్య ఇది. ఓన్లీ తెలంగాణ ఒక్కరి మీద దాడి జరగలే, తెలంగాణ ప్రజల మొత్తం యావత్తు తెలంగాణ ప్రజల మీద మొత్తం జరిగింది. 15-16 మంది ఉన్నారన్న. దానిలో వాళ్ళు ఇప్పుడు తీస్తున్నా అంటారు వాళ్ళు. ఇప్పటి వరకు ఇంకా సీసీ కెమెరా ఏం మనం ఫుటేజ్ చేయలే, మనకు చూపెట్టలే. నైట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మళ్ళా ఈయనను మనం లేం కదా, వాళ్ళతోటి వేరే కంప్లైంట్ రాయించుకున్నారు. అది ఎట్లా రాసుకున్నారు అనేది మనకు తెలియదు, ఇంకా వాళ్ళు మనకు చెప్పలేదు. అది విషయం అన్న. థ్యాంక్ యూ. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని వీళ్ళు టైఅప్ చేసుకొని వాళ్ళు బెదిరించిందని అనిపిస్తుంది నాకు. అంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ పోలీసులతోనే రక్షణ లేకుండా పోతుంది. అంతేగా అన్న. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం సెటిల్మెంట్ దందా ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే అయిపోదా మరి? అంతే కదా అన్న. ఇప్పుడు మన ప్రాంతం వాళ్ళను మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకెవడు ప్రొటెక్ట్ చేస్తాడన్నా?
ఏం చేస్తాం ఇక రాష్ట్రం ఇట్లా పరిస్థితి కనబడుతుందా? ఈ ఎఫ్ఐఆర్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారో అర్థమైతలేదు అన్న. ఇక వాళ్ళు పూర్తి డీటెయిల్ వాళ్ళు ఇవ్వాలి. ఇక అంటే మీరు ఉదయం నుండి పోలీస్ స్టేషన్లో ఉన్నారు కదా, ఇక్కడనే ఉన్నాయి. ఇక అదే ఎఫ్ఐఆర్ చేస్తున్నాం, మన ఉస్మానియాకు పంపిస్తున్నాం, అది ఇది అని చెప్పేసి వాళ్ళ కుల నాయకులు అత్తుండ్రు, ఎవరెవరు అత్తుర్రు, మనల్ని ఇట్లా చూస్తుర్రు అట్లా చూస్తుర్రు, మీరు ఎంతమంది అన్నారా అని. ఇప్పుడు మనము ఇష్యూ ఇంత జరుగుతున్నా కానీ దాడులు ఎందుకు దక్కుతలేవు? మార్వాడీల దాడులు వాళ్ళ మాత్రం ఎందుకు దక్కుతలేరు అసలు? వాళ్ళ మీద రైడ్ చేసిన లెవెల్ అన్న, గట్టిగా నిలబడే లెవెల్ మొత్తం వత్తాసు పలుకుతాను వాళ్ళే. మొత్తం ఒక్క పార్టీ అయినా దాని మీద క్వశ్చన్ చేస్తుందా? అరే ఎట్లా ఈ దందా చేస్తుర్రా భయ్, మరి గవర్నమెంట్ ఏం చేస్తుందా? ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుర్రా? మీడియా ముందు భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు. అట్లా అయితే సమాజం అట్లుంది. ఇప్పుడు మన ప్రజలను మనమే కాపాడుకోలేకపోతున్నాం. ఏం చేస్తాం ఇక? అది పూర్తి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలి. రమేష్ సిరిపెల్లి, వీసీకే పార్టీ. నేను గో బ్యాక్ మార్వాడి ఉద్యమంలో మనం కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను, సామానతో.